భవిత కేంద్రాల్లో చేపట్టిన సివిల్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆయా కేంద్రాలకు ఎలాంటి పరికరాలు కావాలో ముందే జాబితా పంపించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఉదయాదిత్య భవన్లో భవిత కేంద్రాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఐఆర్పీలు తదితరులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భవిత కేంద్రాల్లో చేపట్టిన పనుల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులు, ఐఆర్పీల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను చేయిస్తుండటం పట్ల ఆమె అభినందించారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలు సివిల్ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్స్లు సైతం మంజూరు చేయటం జరిగిందని కలెక్టర్ తెలిపారు. భవిత కేంద్రాల్లో మెరుగైన వెసులుబాటు కల్పిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుందని, ఎక్కువ మంది ఈ కేంద్రాల్లో చేరుతారని, తద్వారా పటిష్టం అవుతాయని, అందువల్ల ఎంఎస్ఓలు, ఐఆర్పీలు వ్యక్తిగత శ్రద్ధ వహించి పనులను పూర్తి చేయాలన్నారు. ముందుగా అన్ని భవిత కేంద్రాలలో టాయిలెట్లు, రైనింగ్ క్యాంప్, యాక్టివిటీ రూమ్లు ముఖ్యమని వాటిని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లలు భవిత కేంద్రాలను తమ సొంతంగా భావించే విధంగా కేంద్రాలలో పరికరాలతో పాటు రంగులతో తీర్చిదిద్దాలన్నారు. ఇందుకుగాను ఆయా కేంద్రాలకు ఎలాంటి పరికరాలు కావాలో ముందే జాబితా పంపించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిత కేంద్రాల్లో వినియోగించనున్న సామగ్రి, ఆట వస్తువులు, కుర్చీలు, ఆట బొమ్మలు, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్స్ తదితరాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ, దేవరకొండ ఆర్డీఓలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఐఆర్పీలు, భిక్షపతి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.